సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజుకైతే మన వీడియో 165 డేస్ అయితే కంప్లీట్ కావడానికి వస్తుంది. మమ్మీ సో మా అక్క మాత్రం అయితే గప్చిప్ తీసుకొని వచ్చింది గైస్. టైం ఎగ్జాక్ట్ చూస్తే మాత్రం 4 కావడానికి వస్తుంది, 4:30 కావడానికి వస్తుంది. సో మా అక్క వచ్చే లోపలే గప్చిప్లు అయితే ఖతం చేయాలి. సో మా మమ్మీ అయితే తినమంటుంది. మా అక్క తెలుసు మొత్తం టార్చర్ ఉంటుంది గైస్. మా అక్క ఎక్కడ ఉంది? సో వాష్రూమ్లో ఉంది మా అక్క. సో మా అక్క వచ్చే లోపలైతే మనం గప్చిప్ అయితే ఖతం చేద్దాం. సో మా అక్కకి బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలియదు గైస్. ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. ఏం చేద్దాం చెప్పండి. ఇక ఒక్కటి ఖచ్చితంగా పెట్టరు కూడా. టైం చూస్తే మాత్రం 4:30 కావడానికి వస్తుంది. చూపిస్తుంది చూడండి. ఇగో 4:30 కావడానికి వస్తుంది. సో ఇంట్లో స్పెషల్ వైట్ రైస్, నాకైతే క్యారెట్ అండ్ కీరా. సో మమ్మీ ఆలుగడ్డ కర్రీ చేసింది. సో ఈరోజు నల్లు వచ్చింది కాబట్టి అన్నీ ఫుల్ ఉన్నాయి గాయ. చూపిస్తూ చూడండి. ముందుకే హైదరాబాద్లో లీలా మస్తు షార్టేజ్ నడుస్తుంది గాయస్. ఇగో అన్ని బకెట్లు అన్నీ ఫుల్ ఉన్నాయి. సో చలో మనమైతే ఫాస్ట్ తినేద్దాం. మన ప్లేట్ ఎక్కడుంది? మా మమ్మీ అయితే ఇక రాగానే మా అక్క ఫోన్ తీసుకొని రీల్ చూసుకుంటూ కూర్చుంటుంది. ఫస్ట్ మా ఇంట్లో మధ్యాహ్నం టైంలో అయితే టీవీ బంద్ ఉంది. సో చలో ఫాస్ట్ తినేద్దాం. సో హే గైస్, ఇంటికి వచ్చేవరకు టైం చూస్తే ఎగ్జాక్ట్ 9:30 అవుతుంది. సో మన వెంకటేశం కూడా హై పేషెంట్. మా ఇంట్లో ఇప్పుడే తినేసినారు. మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ. సో మమ్మీ మాత్రం నాకైతే మటన్లో పక్క నిమ్మకాయ ఉండాలి గైస్, ఎలాంటి నాన్ వెజ్ అయినా ఉండదు. సో చూడొచ్చు గైస్, ఇగో మటన్ పీసెస్. దాని ఎమ్మడి మాత్రం మనకైతే జొన్న రొట్టె. సో ఇందులో ఇంకేమున్నాయి? వైట్ రైస్. సో ఇందులో కూడా వైట్ రైస్. సో ఇక ఏదో ఒకటి తిందాం మళ్ళీ అయితే గైస్. వైట్ రైస్లో 2 రైసే కానీ అది వేడిది, అది మధ్యాహ్నంది. తినే టైంలో మనకు టీవీ చూసి అలవాటే లేదు గైస్. సో రేపు ఈరోజు నల్లు వచ్చింది. సో నేనైతే ఏది తీసుకురావడం మర్చిపోయాను. సో ఇలా ఆల్రెడీ బకెట్లో నీళ్ళు పట్టి పెట్టింది మమ్మీ. ఇవి నీళ్ళుగా రేపు పోసుకొని తీసుకొని వెళ్ళిపోవాలి గైస్ రేపు షాప్కి అయితే. మళ్ళీ ఎల్లుండి నల్లు వస్తుంది గైస్. నేను వెదర్ అయితే సూపర్ ఉండే. ఈరోజు అయితే ఫుల్ అంటే ఫుల్ ఉబ్బరం అవుతుంది. సో మా మమ్మీ డాడీ ఇప్పుడే తినేసారు. ప్లేట్స్ కూడా ఉడవచ్చు గైస్. ఈ ఫ్యాన్ అయితే రిపేర్కి వచ్చేసింది గైస్. తిప్పుతుంటే మాత్రం లోపలికి సౌండ్ వస్తుంది, రెక్కలు అయితే తిరుగుతలేవు. నిన్న నుంచి మా ఇంట్లో అయితే కట్టతో తిప్పుతున్నారు. అది స్పీడ్ ఇట్లా తిప్పగా తిరుగుతుంది. సో ఫ్యాన్ ఏమైతే ఒక నిమిషం చూపిస్తా చూడండి గైస్ పెట్టి. చూడండి గైస్, లోపలనే మోటార్ తిరుగుతుంది కానీ బయట అయితే ఫ్యాన్. సో మనమైతే ఫాస్ట్ తినేదామా గైస్. సో ఫస్ట్ అయితే మన తీసుకుందాం. సో ఫస్ట్ కొద్దిగానే వేసుకున్నాం. అది ఒకటేసారి ఎక్కువ వేసుకుంటే తినబుద్ధి కాదు, మనకైతే తెలిసిందే కదా. సో దీని కాంబినేషన్ జొన్న రొట్టె. ఇగో నీళ్ళు గైస్. నాకు కిస్మత్ ఎందుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ బై. సీ యూ.